ఫ్రెండ్స్, రాజస్థాన్లో గ్రహాంతర విమానం అంటే యుఎఫ్ఓ ల్యాండింగ్ గురించిన వార్త వైరల్ అవుతున్నప్పటి నుండి ఇకపై మనం కూడా ప్రశాంతంగా జీవించలేమా అనే ఒక ప్రశ్న అందరి మనసులో మెదులుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనం గ్రహాంతర వాసులను ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఎందుకంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో యుఎఫ్ఓ మాత్రమే కాకుండా భారత వైమానిక దళానికి చెందిన 2 రఫేల్ విమానాలు కూడా వారి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ యుఎఫ్ఓని వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజస్థాన్లోని నాగౌర్లో గ్రహాంతర వాసులు దిగారని భారత వైమానిక దళం ఆ గ్రహాంతర వాసులను వెంబడిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అవును, భారత వైమానిక దళం యుఎఫ్ఓ ఆకారంలో ఉన్న ఎగిరే యంత్రాన్ని వెంబడించిందనేది ఖచ్చితంగా నిజం. కానీ ఆ తర్వాత మన ముందుకు వచ్చిన నిజం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోకు పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే రఫేల్ విమానం వాస్తవానికి ఆ యుఎఫ్ఓని ఎక్కడి వరకు వెంబడించింది, చివరికి ఏం తెలుసుకుంది లాంటి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మిమ్మల్ని తప్పుదారి పట్టించే ఆ వీడియోలో వెనుకున్న అసలైన సత్యాన్ని మేము మీకు చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీని గురించి మాట్లాడుకోబోయే ముందు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో 2 రఫేల్ ఫైటర్ జెట్లు ఒక యుఎఫ్ఓని వెంబడిస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా వాస్తవమైనదిగా అనిపించే ఈ వీడియోని మా టీం కూడా జాగ్రత్తగా చూసింది. కానీ ఈ సత్యాన్వేషణలో మాకు తెలిసిన నిజం ఏంటంటే, ఒక యుఎఫ్ఓని వెంబడించడానికి భారత వైమానిక దళం వాస్తవానికి 2 రఫేళ్లను పంపిందనే సంఘటన నిజమని తేలింది. అలాగే ఈ సత్యాన్వేషణలో బయటకు వచ్చిన నిజాలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం రాజస్థాన్లో ఆకాశంలో ఒక యుఎఫ్ఓ అకస్మాత్తుగా కనిపించింది. వెంటనే 2 రఫేల్ విమానాలు దానిని వెంబడించడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఆ విమానాలు ఆ యుఎఫ్ఓని కూల్చేశాయి. ఆ తర్వాత యుఎఫ్ఓ క్రాష్ అయినట్లు ఈ వీడియోలు బయటకు రావడం జరిగింది. ఆ యుఎఫ్ఓలో ఉండే ఒక ఏలియన్ చనిపోయినట్లు కూడా ప్రకటించబడింది. అలాగే కొంతమంది పరిశోధకులు ఏలియన్ శవాన్ని తాకడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. కానీ కొన్ని రిపోర్ట్స్ పరిశీలించిన తరువాత రఫేల్ విమానం యుఎఫ్ఓను వెంబడించిన సంఘటన రాజస్థాన్లో జరగలేదని తేలింది. అలా అని ఈ సంఘటన జరగలేదు అని కాదు. ఈ సంఘటన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జరిగింది. కానీ సోషల్ మీడియాలో 2025 ఆరంభంలో రాజస్థాన్లో ఒక యుఎఫ్ఓ కనిపించిందని ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇది జరిగింది 2023 నవంబర్ 19న మణిపూర్లోని ఇంపాల్ ఎయిర్పోర్ట్లో అకస్మాత్తుగా జరిగినట్లు కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు ఆకాశంలో గ్రహాంతర వాసుల యుఎఫ్ఓని చూశారు. దీని కారణంగా అక్కడ విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే హషిమారా వైమానిక దళ స్థావరం నుండి యుఎఫ్ఓ కనిపించిన దిశకు ఒక రఫేల్ యుద్ధ విమానం ఎగిరింది. కానీ రఫేల్ రాడార్లో ఎటువంటి వాహనం కనిపించలేదు. అలానే పైలట్ కూడా సమీపంలోని ఆకాశంలో యుఎఫ్ఓ లాంటిది ఏదీ చూడలేదు. కానీ మొదటి ఫైటర్ జెట్ తిరిగి వచ్చిన వెంటనే మరొక రఫేల్ను రెండోసారి తనిఖీ కోసం పంపారు. కానీ అది కూడా ఏ యుఎఫ్ఓను చూడలేకపోయింది. ఆ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల కానీ యుఎఫ్ఓ కనిపించలేదు. ఈ సంఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ చాలా బిజీగా ఉంటుంది. అదే సమయంలో ఒక యుఎఫ్ఓ వైమానిక క్షేత్రం నుండి పశ్చిమ వైపుకు వెళ్తున్నట్లు కనిపించింది. దీని కారణంగా భారత వైమానిక దళం యొక్క తూర్పు కమాండ్ వెంటనే చర్య తీసుకుంది. దాని వాయురక్షణ ప్రతిస్పందన యంత్రాంగాన్ని ప్రారంభించింది. తద్వారా ఇతర ప్రపంచం నుండి వచ్చే ఏదైనా గ్రహాంతర నౌక లేదా ఇతర దేశాల విమానాల ముప్పును ఎదుర్కోవచ్చు కాబట్టి ఇలా చేసింది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీని గురించి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్కడా కూడా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాబట్టి యుఎఫ్ఓను రఫేల్ జెట్ వెంబడిస్తున్నట్లు వైరల్ అవుతున్న ఆ వీడియో ఏఐ ద్వారా రూపొందించారు లేదా ఎడిటింగ్ ద్వారా రూపొందించారు అని స్పష్టమవుతోంది. నేటి కాలంలో ఇలాంటి నకిలీ వీడియోలను రూపొందించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడం పెద్ద విషయం కాదు. ఈ వీడియోలో ఉన్న మరొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో గ్రహాంతర వాసులు యుఎఫ్ఓ నుండి దిగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ సంఘటన నిజమైనదే. కానీ ఈ సంఘటన రాజస్థాన్ వీడియోలో కనిపిస్తున్నా ఇది జరిగింది మాత్రం 2013లో చైనాలో జరిగింది. చైనా ప్రజలు 2013లో తమ కెమెరాల ద్వారా దానిని రహస్యంగా రికార్డు చేశారు. అలాగే రాజస్థాన్ వీడియోలో యుఎఫ్ఓని పోలి ఉండే ఒక వింత విమానం నుంచి గ్రహాంతర వాసుల మృతదేహం వరకు కూడా ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించి తయారు చేయబడింది. కానీ ఇప్పుడు 2025 ప్రారంభంలోనే ఏలియన్స్ కి సంబంధించిన పాత ఇన్సిడెంట్స్ అన్నిటినీ కలిపి ఎందుకు చూపిస్తున్నారు అన్న ప్రశ్న అందరి మనసులోనూ తలెత్తుతుంది. అయితే నేటికి శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసుల కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని నాసా వంటి అంతరిక్ష సంస్థలు కూడా నమ్ముతున్నాయి. ఎందుకంటే ఏలియన్స్ కి సంబంధించి శాస్త్రవేత్తలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
నిజానికి 2025లో మానవులు గ్రహాంతర వాసులను కలుసుకుంటారని, అలా జరిగినప్పటి నుంచి నెమ్మదిగా ప్రపంచం అంతం మొదలవుతుందని బాబా వంగా భవిష్యవాణి చెప్పింది. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ గ్రహాంతర వాసులు ప్రపంచాన్ని పాలిస్తారని కూడా బాబా వంగా చెప్పింది. బాబా వంగా తన మరణానికి ముందు 5,000 కంటే ఎక్కువ భవిష్యవాణులను చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె చెప్పిన భవిష్యవాణులు చాలా వరకు నిజమయ్యాయి. ఆమె అంచనా ప్రకారం 2025లో అంటే ప్రస్తుత సంవత్సరంలో మానవులు గ్రహాంతర వాసులను కలుసుకోబోతున్నారు. దీని కారణంగా ప్రపంచం ఇబ్బందుల్లో పడుతుంది. అలాగే మానవుడి అంతం మొదలవుతుంది. ఆమె చేసిన అంచనాలు చాలా వరకు నిజమైనప్పటికీ అంచనాలు ఎల్లప్పుడూ నిజం కానవసరం లేదు. ఎందుకంటే కాలం ఎప్పుడైనా మారొచ్చు. కానీ బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని కొందరు ఆకతాయిలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. గ్రహాంతర వాసులు కనిపించడానికి ముందే ఈ ఆకతాయిలు నకిలీ వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాజస్థాన్లోని నాగౌర్లో ఒక యూఎఫ్ఓని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిందని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజస్థాన్లో ఏలియన్స్ వీడియో నకిలీదైనంత మాత్రాన అసలు ఏలియన్స్ లేరు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే గత 3 వారాల ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో నిజంగానే ఒక యూఎఫ్ఓ కనిపించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక సైనిక పరీక్షా స్థావరం ఉంది. అక్కడ భద్రత పూర్తిగా గట్టిగా ఉంటుంది. సాధారణంగా అక్కడ ఒక పక్షి కూడా ఎగరడానికి అనుమతి లేదు. కానీ 3 వారాల క్రితం అక్కడ యూఎఫ్ఓ లాంటి ఒకటి ఎగురుతూ కనిపించింది. నిపుణులు అవి ఏలియన్స్ కి సంబంధించిన యూఎఫ్ఓలు అని నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఏలియన్స్ యూఎఫ్ఓల రిపీటెడ్ ఇన్సిడెంట్స్ పై మీ అభిప్రాయం ఏమిటి? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.